నారాయణఖేడ్ పట్టణ కేంద్రంలో వరల్డ్ హ్యూమన్ రైట్స్ సంస్థ నుంచి మ్యాక్సిమం వీలైనంత ఎక్కువ మందికి ధర్మానికి కట్టుబడి న్యాయం చేసే విధంగా పోరాడుతుంటారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి నవోదయ సిద్ధు సార్ గారికి, అదేవిధంగా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి దిలీప్ సార్ గారికి, వరల్డ్ హ్యూమన్ రైట్స్ బృందానికి, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నాకు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పగించిన స్టేట్ ప్రెసిడెంట్ నవోదయ సిద్ధు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుత సమాజంలో మానవ హక్కుల పరిరక్షణ అనేది చాలా ముఖ్యంగా కనిపిస్తూ ఉన్నది.
అక్కడ బలి పశువు అవుతున్నారు. ఇలాంటి దాంట్లో మేమున్నామని ఇక్కడ ఈ ఆఫీస్ మాకు అందజేసినందుకు మేము వాళ్ళని కూడా ఎట్లాంటి హాని కలగకుండా, ఎలాంటి లంచాలు ఆశించకుండా, మేము ఎలాంటి జీతాలు ఆశించకుండా మేము కూడా పనిచేయడానికి మీతో పాటు మేము సిద్ధంగా ఉండాలని కూడా మీకు కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మీరు ఏ రోజైతే 3వ తేదీ నాడు ఆఫీస్ ఓపెనింగ్ ఉంది అని తెలియంగానే మాకు ఉపయోగించి ఎక్కడ మాకు మళ్ళీ సంగారెడ్డి పోవాల్సి అక్కడ ఆఫీస్ పెడితే మాకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మొత్తానికి వెనుకబడిన ప్రాంతం సార్ ఇది. ఇట్లాంటి ఏరియాలలో ఇంకా కూడా ఈ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఎన్ని కాన్స్టిట్యూషన్ నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడ కూడా కమిటీలు వేసి మీరు చెప్పిన బాటలో మీ మాట తప్పకుండా ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగానే మేము పని చేసి చూపెడతామని కూడా ఈ సభ ముందు మనం మాట్లాడుతున్నాం సార్. ఖచ్చితంగా మాకు మీకు అవకాశం ఇచ్చిండ్రు, మీరు చెప్పిన విధంగానే మేము నడుచుకుంటాం. ఈ సంస్థ అనేది ప్రపంచ మానవ హక్కుల ప్రకటన ఐక్యరాజ్య సమితిలో 1948 డిసెంబర్ 10న ప్రకటించబడింది. అదేవిధంగా ఇంగ్లాండ్ అప్పటి రాజు జాన్ విడుదల చేసిన మాగ్నా కార్టా మొట్టమొదటిసారిగా మానవ హక్కుల ప్రకటన నుండి భారత రాజ్యాంగంలోకి తీసుకోవడం జరిగింది. ఇవన్నీ మనకు తెలియాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా మన పిల్లల బాగా చదువు కోసం మనం చేయాలి. పిల్లలకు ఎప్పుడైతే విద్య వస్తుందో అన్ని విధాలుగా వాళ్ళు పైకి వస్తారు. విద్య అనేది ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మన పిల్లలకు కావాల్సింది విద్య. విద్య మనం మంచిగా అందించినప్పుడే మన పిల్లలను భారతదేశంలో ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం కూడా విద్యలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఇక్కడికి విచ్చేసినందుకు, ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సో ప్రజెంట్ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా ఆర్గనైజేషన్ పేరు ప్రపంచ మానవ హక్కుల సంస్థ, WHR పీపుల్స్ కౌన్సిల్. సో WHR అంటే వరల్డ్ హ్యూమన్ రైట్స్, అంటే ప్రపంచం మొత్తంలో ఉన్న ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ప్రజెంట్ మన ప్రపంచంలో 22 కంట్రీస్లల్లో అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేస్తూ ఉన్నది. సో ప్రజెంట్ ఏంటంటే మన నారాయణఖేడ్, జైరాబాద్ ఈ ఏరియాలో మొత్తం చాలా బ్యాక్వర్డ్లో ఉన్నది ప్రజెంట్. సో ఇక్కడ పీపుల్స్కి వీళ్ళను ఎడ్యుకేషన్ కూడా అప్లిప్మెంట్ కోసం ప్లస్ ఇక్కడ వాళ్ళకి హక్కులను భంగం కలిగినప్పుడు మా సంస్థ ఉంది అని చెప్పేసి మా ఆర్గనైజేషన్ తెలపడానికి, ప్లస్ చైల్డ్ ప్రొటెక్షన్, చైల్డ్కి రైట్స్ ఉంటాయి, వీటిని ప్రొటెక్షన్ చేయడానికి, తర్వాత ప్రజల్లో యాంటీ కరప్షన్ని ప్రమోట్ చేయడానికి, హ్యూమన్ రైట్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. సో ఇలా చాలా రకాలుగా మన ఆర్గనైజేషన్ అన్ని విధాలుగా ప్రపంచం మొత్తంలో, మన దేశంలో డాక్టర్ లయన్ శంకర్ శెట్టి అని 550 అవార్డుల గ్రహీత, కరోనా టైంలల్లో 1,00,000 మందికి సర్వ్ చేసిన మా నాయకుడు, మమ్మల్ని మోటివేట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో మెయిన్ సిటీస్ కాకుండా హైదరాబాదు, సికింద్రాబాదు, ఈ వరంగల్ ఈ సిటీ కాకుండా రూరల్ ఏరియాస్, విలేజెస్, రూరల్ ఏరియాస్కి వెళ్ళి అక్కడున్న పీపుల్స్ని హక్కులు అంటే ఏంటిది, హక్కుల్ని ఎలా కాపాడుకోవాలని అవన్నీ వివరించి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పేసి మమ్మల్ని పంపించడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి మా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీడియా మిత్రులకు మరొకసారి, మా ఆర్గనైజేషన్ ఎప్పుడు పనిచేసినా ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళతో పాటు మా ఆర్గనైజేషన్ ఉంటుంది, వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఉంటుంది. సో ఖచ్చితంగా అలాంటి మంచి కార్యక్రమానికి మీరు ముందు ఎప్పుడు కార్యక్రమాలు చేసినా మీ సపోర్ట్ మాకు ఉంటుందని చెప్పేసి ధన్యవాదాలు మిత్రమా.